అయితే విదేశాలకు వెళితే మరి సంకల్పం ఎలా చెప్పుకోవాలని ఈ బాధలు చాలా ఉన్నాయి. ఈ బాధలు పడుతూ కాపాడుకుంటున్న వాళ్ళని చూస్తూ ఉంటే భగవంతుడు వీళ్ళని తప్పకుండా అనుగ్రహిస్తాడు అనిపించింది. ఎందుకంటే అనుకూల పరిస్థితుల్లో చేయలేని వాళ్ళు వేరు, ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలతను కల్పించి చేసినప్పుడు కొద్దిపాటిదే ఎక్కువ ఫలితం ఇస్తున్నారు, సందేహం లేదు. వాళ్ళు ఎంత కష్టపడి కాపాడుకుంటున్నారు. వాళ్ళొక అక్కడికొక పేర్లు కల్పించుకుంటున్నారు. రమణక ద్వీపే అంటాడు ఒకడు, క్రౌంచ ద్వీపే అంటాడు ఒకడు, జంబూ ద్వీపే అంటాడు ఒకడు విదేశాల్లో. ఇందుకు ఏ ద్వీపం అంటే ఎవడి పేరు వాడి పెట్టుకున్నాడు. ఇది పెద్ద సందేహం. ఇందుకు ఏ ద్వీపం అనాలండి? విదేశాలు వెళ్తే ఏం సంకల్పం చెప్పాలి? ఆఖరికి ఇది చూసిన ఒకటే తోచింది. ఏమిటంటే శ్రీ పరమేశ్వర స్మరణేన పవిత్రత దేశే. ఇది ఒక్కడు చాలు. పరమేశ్వర స్మరణ చేత పవిత్రమైన దేశమనందు చేస్తున్నాను, చాలు కదండి. ఇది చేసుకుని అక్కడ అనుకుంటే చాలు. ఎవరు ఏ ద్వీపం చెప్పారు, రమణకమా జంబూ ద్వీపమా అని అంటే పండితులు ఇద్దరూ ఎప్పుడూ కలిసి ఒక అభిప్రాయానికి రారు, బాధ లేదు. కనుక వాడిని అడుగుతా వీడిని అడుగుతా వీడు ఒకలా చెప్పడం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కనుక ఆ అవస్థలు పడకుండా ఈ అవస్థ పడితే చాలు. ఇక్కడ సందేహం లేదు. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే చాలు. ఇది పవిత్రమైన దేశం గురించి ఈ వివరం చూపిస్తున్నాడు. అందుకు ఇక్కడ గంగా ఇక్కడ ఉందండి, ఆ గంగమ్మ. అందుకు దాని వైభవం చెప్తున్నాను. కనుక భారతదేశం ఎందుకయ్యా గొప్పదంటే గంగ ఉండడం చేత గొప్పది, గంగ చేత గొప్పది భారతదేశం. కనుక ఏదున్నా లేకపోయినా గంగ ఉన్న దేశంలో ఉన్నానొక్క గర్వం చాలు, అదొక్క భక్తి చాలు మనకి. కనుక గంగ 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 గంగా తీర వసతి, గంగా తీరంలో బతకడం, గంగా జలంతో బ్రతకడం ఇంకేం కావాలండి? అలానే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా తతో గంగాజలం దజ్జాన్ మహాపాతక నాశనం సర్వతీర్థకృత స్నాన దాన పుణ్యఫలప్రదం చాంద్రాయణం చరేజ్యస్తు సహస్రం కాయశోధనం. చాంద్రాయణాది వ్రతములు కానీ సర్వతీర్థ స్నానములు కానీ ఇవన్నీ కూడా పిబేద్యశ్చైవ గంగాంబస్సమోస్యాతాముభావపి. అందుకే శంకరులు చెప్పారు కదా, భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమోపి నచర్చ. ఊరికనే చెప్పారండి, అర్ధవాద దృష్టి వద్దు దీని మీద. కనుక తథా గంగాంబుపానేన పాతకం భస్మసాత్ భవేత్ ఎస్తు సూర్యాంశ సంతప్తం గంగాయా సలిలం పిబేత్. గంగ శుద్ధవుతుందా అండి అని అడగచ్చు. గంగకు శుద్ధి ఏమిటయ్యా? సూర్యకిరణం తాకడం చేత, సూర్యకిరణాలు తాకిన గంగాజలానికి కొన్ని శుద్ధత మళ్ళీ ప్రత్యేకించి చెప్తున్నాడు ఇక్కడ. ససర్వయో నిర్ముక్త ప్రయాతి సదనం హరేహి సజ్జో జలావగాహైన సావయంతీతరా జనాన్. అంతేకాదు మిగిలిన నదులు స్నానం చేస్తే కానీ ముక్తినివ్వవు, కానీ గంగ ఒక్కటే దర్శనాత్ స్పర్శనాత్ పానాత్ కీర్తనాత్ పునాతి అన్నది ఇక్కడ. గంగ ఒక్కటే దర్శన మాత్రం చేత, స్పర్శ మాత్రం చేత, పాన మాత్రం చేత, కీర్తన మాత్రం చేత పవిత్రం చేయగలదు సుమా. అందుకే గంగా తస్మాత్ పిబేత్తస్య జలం సంసారతారకం. అంతేకాదు నిత్యం గంగా గంగేత యో బ్రూయాత్ ప్రాణై కంఠగతైరపి. ప్రాణాలు కంఠంలోకి వచ్చిన దశలో కూడా గంగా స్మరణ చేసినా చాలయ్యా. మృతో విష్ణుపురం యాతి న పునర్జాయతే భువి. వాడు ఉత్తమ లోకానికి వెళ్ళడమే కాదు, మళ్ళీ పుట్టాడు. వాడికి జన్మరాహిత్యం వస్తున్నది సింహ. అందుకు ఎప్పుడైనా సరే శ్రద్ధతో అంటే ఈ వాక్యాలు అన్నారు కానీ నిజమేనా అనేవాడికి ఇది అక్కరేలేదు. శ్రద్ధ గలవాడికి చింతయేన్ మనసా గంగాం సోపు యాతి పరాంగతిం. ఇందులో సందేహం లేదు సుమా. అందుకు అతో ధ్యాయేన్ నమేత్ గంగాం సంస్మరేత్ తజ్జలం పిబేత్. అంతేకాదు ఆ సమయంలో భాగవతంలో ఒక్క శ్లోకమైన వినమన్నాడు. ఇదంతా చివరి దశలో చేయాల్సిన పనులు. ఎక్కడున్నామో గుర్తుంది, ఎక్కడున్నాం? చివరి దశలో లేవు. విష్ణు కథ వింటూ నారాయణుడు గరుత్మంతుడికి చెప్తున్న దశలో ఉన్నాం మనం అందరం కూడా. కనుక తతో భాగవతం కించిత్ శృణుయాన్ మోక్షదాయకం. అక్కడ కొద్దిపాటి భాగవతం విన్నా మోక్షదాయకం. దీని గురించి ఇటీవల కాలంలో భాగవతం విని పిశాచ దశ నుంచి బయటపడ్డ వాళ్ళ చరిత్ర కూడా ఉంది. శ్లోకం శ్లోకార్థపాదం వా యుంతే భాగవతం పఠేత్. భగవత్ కథని, ఇక్కడ భాగవతం అంటే భగవత్ కథ, శ్లోకం కానీ శ్లోకార్థం కానీ ఆ సమయంలో వింటే చాలు. అంతేకాదు ఇంకేవేవి చెయ్యాలో చెప్తున్నాడు, చెయ్యగలిగితే. వేదోపనిషదాం పాఠాత్ శివ విష్ణుస్తవాదపి. ఒకవైపు వేదోపనిషత్ పాఠములైనా విష్ణు స్తోత్రములు శివస్తోత్రములు కానీ ఇవే చేసినప్పటికీ కూడా శుద్ధి కలుగుతుంది సుమా. అంతేకాదు విప్రుడు అవసాన దశలో నిజంగా విరక్తి కలిగితే ఆ సమయంలో సన్యస్తమపి యో బ్రూయా ప్రాణైకంఠగతేరపి. ఆ సమయంలో నిజంగా విరక్తుడైన వాడైతే నేను సన్యసిస్తున్నాను అనుకుంటే చాలట సన్యాస పొందే పరమగతిని పొందుతాడు. విప్రుడైన వాడికి ఇది చెప్తున్నారు. ఈ విధంగా ప్రాణాలు పోయే దశలో జలాన్ని అన్నాన్ని పుచ్చుకోరాదు. ఇప్పుడు చేయవలసిన ఈ విషయం తీయాలి. ఈ సమయంలో వాడు సన్యసించాను అనుకుంటే దీన్ని ఆతుర సన్యాసం అని అంటారు అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. అప్పుడు సన్యాస దీక్షలు ఏవి అక్కర్లేదు, ఇది చాలు. ఏవంజాత విధానస్య ధార్మికస్య తదాకగా. ఇలాంటి ధార్మికుడు అలా పోతే ఆ ప్రాణాలు ఎలా వెళతాయో చూపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే నిన్నటి వరకు మన పాపగతులు చెప్పుకుని భయపడ్డాం. పుణ్యగతులు చెప్పడం మొదలెట్టే నిద్ర వస్తుంది.
ఎందుకంటే బెదిరిస్తే వచ్చే మెలకువ ఓదార్చితే రాదుట. అవును, జోకొడితే నిద్రపోరండి, కొడితే కదా లేస్తారు. సరే, మొత్తానికి ఇది వింటే ఒక యోగం అండి. ఈ పుణ్యగతి ఎలా ఉంటుందో చెప్తే అది పడుతుందా లేదా మనసుకి, అది చూపిస్తున్నాడు.